హలో ఫ్రెండ్స్, ది మైండ్ పాశుపతాస్త్రం బుక్ రీడింగ్ కంటిన్యూ చేద్దాము. మనము 10th చాప్టర్ ఆకర్షణ సిద్ధాంతము, ద లా ఆఫ్ అట్రాక్షన్. దీనిలో ఒక లాస్ట్ ఎక్సర్సైజ్ ఉంది, దాన్ని చూద్దాం. సో ఇందులో ఏం చెప్తున్నారు అంటే, మన ఆలోచనల్లో ఏవైతే ఉన్నాయో దాన్నే మనం అట్రాక్ట్ చేస్తున్నాము లైఫ్లోకి అని చెప్తూ ఉన్నారు అనమాట. సో ఇక్కడ ఎక్సర్సైజ్ వచ్చి, మీ యొక్క నిరాకార విలువలను అంటే నెట్వర్క్ పెంపొందించి వృద్ధి చేసుకునే అభ్యాసాన్ని ఇక్కడ సాధన చేద్దాము. సో మన యొక్క మొత్తం నెట్వర్క్ అంటే డబ్బుల రూపంలో కానీ ఏదైనా దాన్ని ఎలా పెంచుకోవచ్చు అని చెప్తున్నారు అనమాట. ఒక డైరీని కానీ నోట్బుక్ని కానీ తీసుకుని మీ దగ్గర ఉన్న ధనాన్ని, సంపదని యొక్క నికర విలువ అంటే నెట్వర్క్ని అందులో రాయండి. ప్రస్తుతం మీ దగ్గర ఉన్న డబ్బు మరియు ఆస్తుల యొక్క మొత్తం విలువలను మొదటి పేజీలో రాయండి. ఈ 4 విషయాలపై మీ దృష్టిని కేంద్రీకరించండి. ప్రస్తుత ఆదాయము మరి మీరు ఒక నిర్దిష్ట కాల వ్యవధిలో మీరు లక్ష్యంగా సంపాదించాలి అనుకున్న ఆదాయం. సెకండ్ పాయింట్ వచ్చి, మీరు ప్రస్తుతం కలిగి ఉన్న పొదుపు మరి పొదుపుల మొత్తము అంటే సేవింగ్స్లో ఎంత పెంచాలనుకుంటున్నారో అంత. థర్డ్ పాయింట్ వచ్చి, మీరు ఇతరత్రా ఏదైనా పెట్టుబడులు అంటే ఇన్వెస్ట్మెంట్స్ ప్రస్తుతం ఉన్న వాటిని మరి పెట్టుబడులు పెట్టదలుచుకున్న వాటిని. సో ఇప్పుడు ఏమైతే ఇన్వెస్ట్మెంట్స్ చేసామో ఇంకా ముందే ఏమైతే ఇన్వెస్ట్మెంట్స్ చేయాలనుకుంటున్నామో అవి కూడా. సో ఫోర్త్ వచ్చి, దైనందిక జీవితంలో ఇంటి ఖర్చులు మొదలైన వాటి ఖర్చులను విలాసవంతంగా పెంచడం. ఇంటి ఖర్చులను తక్కువగా సాధారణ స్థాయిలో తీసుకురావటం. ఈ 4 విషయాల్లో మీ యొక్క నికర విలువలు ప్రస్తుతం ఉన్నది మరియు వృద్ధి చెందించుకోవాల్సింది ఎడమ కుడి పేజీల్లో రాయండి. సో ఈ ఏమంటున్నారంటే డైరీలో ఒక లెఫ్ట్ సైడ్ ఏమో ఒకటి, రైట్ సైడ్ ఏమో ఇంకొకటి రాయమంటున్నారు అనమాట. సో ఈ రాసేటప్పుడు ఏమంటున్నారు, ప్రస్తుతం ఎంత ఉంది మన దగ్గర, ఎంత సంపాదించాలనుకుంటున్నాం, ప్రస్తుతం ఎంత ఉంది, అది లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఎంత పెంచాలనుకుంటున్నాము. సో అలానే ఇప్పుడు ఎంత సేవింగ్స్ ఉన్నాయి, ఎంత సేవింగ్స్ కావాలనుకుంటున్నాము, ఇప్పుడు ఎంత ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నాము, నెక్స్ట్ ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నాము. సో ఇప్పుడు డే టు డే బేసిస్లో ఎంత ఖర్చు పెడుతున్నాము, ముందు ఎంత చేయాలనుకుంటున్నాము. సో ఒకటేమో ఉన్నది ఎంత అనేమో ప్రస్తుతం ఉన్నది లెఫ్ట్ సైడ్, ఎంత కావాలి అనుకునేదేమో రైట్ సైడ్ రాయమంటున్నాం అనమాట. ఇప్పుడు ప్రతిరోజు లేదా వారంలో ఒకసారి సుఖాసనంలో హాయిగా కూర్చుని దీర్ఘమైన శ్వాసను తీసుకుంటూ నెమ్మదిగా వదులుతూ 3-4 నిమిషాలు హాయిగా రిలాక్స్ అవ్వండి. మీరు వృద్ధి తలుచుకున్న నికర విలువలు ఇప్పటికే మీ జీవితానుభవంలో ఉంటున్నట్లుగా ఊహాశక్తితో చిత్రీకరణతో చేసుకుంటూ వివిధ రకాలుగా కలలు కనండి. ఈ అభ్యాసాన్ని 10-15 నిమిషాలు సాధన చేస్తే సరిపోతుంది. ఈ పుస్తకంలో ఏ అభ్యాసం అయినా సరే 10-15 నిమిషాలు లేదా మాక్సిమం 20 నిమిషాలు సాధన చేస్తే చాలు. సో ఇందాక ఏమన్నారు, పుస్తకంలో లెఫ్ట్ సైడ్ అంతానేమో మనకి ఇప్పుడు ఏమైతే ఉన్నాయో ఆ స్టేట్లోను, రైట్ సైడ్ అంతా మనకి ఏదైతే కావాలనుకుంటున్నా ఆ స్టేట్లో రాసిన తర్వాత దాన్ని మనం మెడిటేషన్లో ఒక 10 మినిట్స్ మామూలుగా కూర్చుని 3-4 మినిట్స్ మెడిటేషన్లో ఆనాపానసతి చేసి ఆ తర్వాత 10-15 మినిట్స్ మనకి ఏదైతే కావాలనుకుంటున్నామో అవి ఆల్రెడీ జరిగిపోయినట్లుగా ఊహించుకొని వాటిని ఎంజాయ్ చేస్తున్నప్పుడు మన ఎమోషన్స్ ఎలా ఉంటాయి, మనం ఎలా బిహేవ్ చేస్తాం, అవన్నీ కూడా విజువలైజ్ చేసుకోమంటున్నారు. వేర్ అటెన్షన్ గోస్ ఎనర్జీ ఫ్లోస్ అండ్ రిజల్ట్స్ షో. మీరు దృష్టిని కేంద్రీకరించిన వైపు శక్తి ప్రవహించి ఫలితాన్ని పొందుతాం. నెలకు ఒకసారి 10 నిమిషాలు ఈ అభ్యాసాన్ని సమయం కేటాయించి డైరీలో లేదా నోట్బుక్లో మీ యొక్క నికర విలువలను అంటే నెట్వర్క్ను రాయండి. దీనిని ఒక అలవాటుగా చేసుకోండి. ఈ అభ్యాసం వల్ల మంచి ఉపయోగాలు ఉన్నాయి. వాట్ యు ఫోకస్ ఆన్ ఎక్స్పాండ్స్. యువర్ నెట్వర్క్ విల్ ఎక్స్పాండ్. By the way, this law goes for every other part of your life. మీరు దేనిపైనైనా దృష్టిని కేంద్రీకరిస్తారో అది విస్తరిస్తుంది. మీ యొక్క నికర విలువ వృద్ధి చెందుతుంది. జీవితంలో ఒక రంగంలో అభివృద్ధి సాధిస్తే మిగతా అన్ని రంగాలలోనూ అభివృద్ధి ఆటోమేటిక్గా ఉంటుంది. సో ఇలా మనని ప్రతిరోజు చేయొచ్చు, లేదా వారానికి ఒకసారి, లేదా అట్లీస్ట్ నెలకు ఒకసారి 10 నిమిషాలు ఈ ఎక్సర్సైజ్ని చేయమంటున్నారు అనమాట. సో మనకి ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ఎంత కావాలి అని ఆటోమేటిక్గా దాని మీద మనం దృష్టి పెడుతున్నాం కాబట్టి వేర్ అటెన్షన్ గోస్ ఎనర్జీ ఫ్లోస్ అండ్ రిజల్ట్ షో.
సో, దృష్టి పెడుతున్నాం కాబట్టి అక్కడికి ఎనర్జీ వెళ్తుంది. దాని ద్వారా మనం ఫలితాన్ని కూడా పొందుతాము అని చెప్తున్నారన్నమాట. సో, ఈ విషయం ఇక్కడ ఏం చెప్పారు అంటే, మనం డబ్బుని ఎలా పెంచుకోవాలి అనే విషయంలో చెప్పారు. సో, ఇది డబ్బొక్కటే కాదు. మనం ఎటువంటి ఏరియాలో కావాలంటే, అది ప్రేమ విషయంలో కానీ, రిలేషన్‌షిప్ విషయంలో కానీ, హెల్త్ విషయంలో కానీ, మనకి ఏదైతే ఉందో, దాన్ని కూడా ఇలానే నోట్‌బుక్‌లో ప్రస్తుతం ఉన్న స్థితి, మనకి ఏదైతే స్థితి కావాలనుకున్నామో ఆ స్థితి. ఆ రెండిటిని మనం స్పష్టంగా మనకి స్పష్టంగా తెలుసుకొని, ఆ తర్వాత మనకు అది వచ్చేసినట్లుగా ఎక్స్‌పీరియన్స్ చేయాలన్నమాట. మీరు ఉత్పత్తి చేసే వస్తువు విలువలు మీరు గుర్తించాలి. ఆ పనిని మీరు చేయకపోతే ఇంకెవరు మీకు చేసి పెడతారు? ఉదాహరణకు, మీకు ఒక బిజినెస్ మీటింగ్‌లో ఉపన్యసించే అవకాశం వచ్చింది అనుకోండి. దానికి మీరు ఎంత ఫీజు వసూలు చేయాలనుకుంటున్నారో ఖచ్చితంగా నిర్ణయించుకోవాల్సింది మీరే. ఎంచేతనంటే మీ యొక్క నికర విలువను లెక్క కట్టవలసింది మీరే. సో, మనకి ఏది కావాలి అనేది మనకి క్లారిటీ రావాలి అంటున్నారన్నమాట. మీ అభ్యాసాన్ని పై అభ్యాసాన్ని క్రమం తప్పకుండా సాధన చేస్తున్నట్లయితే మంచి ఫలితం 6 లేదా 7 నెలల్లో పొందుతారు. రిచ్ పీపుల్ ఫోకస్ ఆన్ దేర్ నెట్ వర్త్. పూర్ పీపుల్ ఫోకస్ ఆన్ దేర్ వర్కింగ్ ఇన్‌కమ్. ధనికులు లేదా సంపన్నులు వారి దృష్టిని నికర విలువలపై కేంద్రీకరి కేంద్రీకరిస్తారు. పేదవారు వారి దృష్టిని పనిచేయటం వల్ల వచ్చే ఆదాయంపై కేంద్రీకరిస్తారు. సమృద్ధిగా, పుష్కలంగా ధనం సంపాదిస్తున్నట్లుగా, దానిలో కొంత శాతం పొదుపు రూపంలో ఉంచి, మిగతా దానిని జీవితానుభవాల్లో ఖర్చుపెడుతున్నట్లుగా, వివిధ రకాలుగా చిత్రీకరణ చేసుకుంటూ కలలు కనండి. నాకు ఇంతే ఆదాయం కావాలి అని పరిమితులు పెట్టుకోకండి. పుష్కలమైన డబ్బు సంపాదిస్తున్నట్లుగా మీ మనోనేత్రంలో అంటే విజువలైజేషన్‌లో చిత్రీకరించండి. సో, మనకెందుకింత డబ్బులు అనే థాట్ ప్రాసెస్ కూడా వద్దు. మీకెంత కావాలంటే అంత అన్‌లిమిటెడ్‌గా పెట్టుకోమని చెప్తున్నారనమాట. ద లా ఆఫ్ అట్రాక్షన్ ఈజ్ రెస్పాండింగ్ టు ద థాట్స్ దట్ యూ హోల్డ్ ఎట్ ఆల్ టైమ్స్. ఇట్ ఈస్ యాక్యురేట్ టు సే దట్ యూ ఆర్ క్రియేటింగ్ యువర్ ఓన్ రియాలిటీ. మీ మైండ్ కలిగి ఉంటున్న దాన్ని ప్రతిస్పందించి ప్రతిస్పందించటం ఆకర్షణ సిద్ధాంతం అంటాం. మరొక రకంగా చెప్పాలంటే, మీ యొక్క వాస్తవాన్ని మీరే సృష్టించుకుంటున్నారు. మీకు ఒక వాంఛ లేదా కోరిక కలిగింది అంటే దాని అర్థం మీరు దాన్ని సాధించగల శక్తి సామర్థ్యాలను కలిగి ఉన్నారని. దానికోసం మీరు ఊహాశక్తితో వివిధ రకాలుగా చిత్రీకరణ చేసుకుంటూ కలలు కనడం. మరి క్రియాశీలంగా సహజా సహజావబోధనకు అనుగుణంగా కార్యరంగంలో దిగడం. ఏం చెప్తున్నారు అంటే మనకి అన్ ఒక కోరికొచ్చింది అంటే దానికి ఆహ్ సంపాదించుకునే శక్తి సామర్థ్యాలు మనకే ఉన్నాయి. సో, ఎలాగూ మన ఊహాశక్తితో ఎన్నో రకాలుగా దాన్ని విజువలైజ్ చేసుకోవటం వల్ల అన్నమాట. సో, మన ఇన్‌ట్యూషన్ మనం విజువలైజ్ చేసుకోగానే మనకి ఇన్‌ట్యూషన్ వస్తుందన్నమాట. సో, ఇలా చేయాలి, ఇలా చేయాలి అని. సో, ఆ ఇన్‌ట్యూషన్‌కి తగ్గట్టుగా మనం ఆ విధంగా కనుక నెక్స్ట్ స్టెప్స్ ఏస్తే మనం మనకి మన ఇన్నరే గైడ్ చేసి మనకి ఏదైతే కావాలనుకుంటున్నామో దాని వైపు నడిపిస్తుంది అని చెప్తున్నారు. మీరు ఈ దేహం మాత్రమే కాదు, ఒక ఆత్మశక్తి. అనంతమైన శక్తి సామర్థ్యాలు కల చైతన్య స్వరూపం. ఈ భూమిపై జీవిత సంఘటనలను, భౌతిక వస్తువులను సృష్టిస్తూ చైతన్య పరిణామం చెందించుకొనుటకు ఇక్కడకు వచ్చిన సహ సృష్టికర్త అంటే కో క్రియేటర్. దెర్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ యూ, ఏ నాన్ ఫిజికల్ పార్ట్ ఆఫ్ యూ, వీ కెన్ కాల్ ఇట్ ఇన్నర్ బీయింగ్, దట్ ఎగ్జిస్ట్ రైట్ నౌ వైల్ యూ ఆర్ హియర్ ఇన్ దిస్ ఫిజికల్ బాడీ. ఈ దేహంతో పాటు మీ అంతరంగంలో ఒక అభౌతిక శక్తి మీలో ఇమిడి ఉంటుంది. దాన్ని అంతర్శక్తి లేదా ఆత్మశక్తి అని మనం పిలుస్తాం. ఈ అంతర్శక్తికి అసాధ్యం అంటూ ఏదీ ఉండనే ఉండదు. సో, మనం ఫిజికల్ బాడీ ఒకటే కాదు. మన లోపల మన కంటికి కనిపించని ఆత్మశక్తి ఒకటి ఉంది. దానికంటూ ఏది అసాధ్యం అనేది ఉండదు అని చెప్తున్నారన్నమాట. మీ యొక్క ఆలోచనలపై దృష్టి కేంద్రించే బదులు మీరు వాంఛించిన కోరుతున్న లక్ష్యము నెరవేరితే మీ ఫీలింగ్స్ మరియు ఎమోషన్స్ ఎలా ఉంటాయి అనే విషయంపై దృష్టి కేంద్రీకరించండి. సో, మనం ఏదైనా లాజికల్ మైండ్‌తో ఇది జరుగుతుందా లేదా అనే ఆలోచనలు కాకుండా మనం మనకి ఏదైతే కావాలనుకుంటున్నామో దాన్ని పాజిటివ్‌గా జరిగిపోయినట్లుగా ఊహించమంటున్నారు. అక్కడే మన ఎనర్జీస్ పెట్టమంటున్నారన్నమాట. సో, దీంతో ఈ చాప్టర్ అయిపోయిందన్నమాట. లా ఆఫ్ అట్రాక్షన్. నెక్స్ట్ చాప్టర్ వచ్చి గైడెన్స్ కోసం ఎవరిని అడగాలి? హూమ్ డు యూ ఆస్క్?
ఇది 11th చాప్టర్. దీన్ని స్టార్ట్ చేద్దాము. ఎవరి కోసం వెతుకుతారు? హూమ్ డు యూ సీక్? మానవ ఇంటెలిజెన్స్ చాలా పరిమితమైనది. ఎంత ఆలోచించినా, ఎంత విశ్లేషించినా, ఎంత తర్కాన్ని ఉపయోగించినా జీవితంలో ఎదురయ్యే పరిస్థితులకు, సవాళ్లకు, సమస్యలకు, ఆరోగ్య సమస్యలకు సమాధానాలు మానవ ఇంటెలిజెన్స్ పరిధిలో లభించవు. ఈ సమస్యలకు, సవాళ్లకు సమాధానాలు, పరిష్కార మార్గాలు ఇచ్చేది ఎవరు? ఎడతెగని ఈ సవాళ్లకు సమాధానం చెప్పగలిగేది ఎవరు? ఎవరిని అడగాలి? జీసస్ క్రైస్ట్‌ని అడగాలా? శ్రీకృష్ణుడిని అడగాలా? కన్ కంటికి కనిపించని దేవుడిని అడగాలా? ఎవరిని అడగాలి? సో, మనకిది చాలా నార్మల్‌గా వచ్చే డౌట్ కదా! మనకేదైనా ఛాలెంజెస్ వచ్చినా, క్వెషన్స్ ఇచ్చినా ఎవరిని అడగాలి? ఏం చేయాలి? మనకి ఆన్సర్స్ ఎలా వస్తాయి? సొల్యూషన్స్ ఎలా వస్తాయి? అనుకుంటూ ఉంటాం కదా! అదే అంటున్నారు ఇక్కడ. Life presents the solutions to all problems. So, whatever dilemma appears in one's life will resolve itself and the energy of life resumes. The problems are not handled on the level at which they seem to be occurring, but on the next higher energy level means greater power. When dealt with there at higher energy levels, they are handled automatically. జీవితం జీవితమే తనంతట తాముగా అన్ని సమస్యలను, సవాళ్లను పరిష్కరించుకోగలదు. జీవితంలో ఎలాంటి సందిగ్ధ పరిస్థితి ఎదురైనా సరే, దానంతట అదే అంతఃప్రపంచానికి శరణాగతి చెందినప్పుడు పరిష్కారం అవుతుంది. జీవితం అంతటితో ఆగిపోదు, ముందుకు పురోగమిస్తుంది. సో, జీవితంలో ఎటువంటి సమస్యలొచ్చినా కూడా దాని పరిష్కారం ఆటోమేటిక్‌గా ఎక్కడో సొల్యూషన్ ఉంటుంది మనకి. సో, మనం చేయవలసింది ఏమిటి అంటే, మన సబ్‌కాన్షియస్ మైండ్‌కి సరెండర్ అయిపోవటమే అని చెప్తున్నారనమాట. సో, అప్పుడు మనకేమవుతుంది, ఆ సబ్‌కాన్షియస్ మైండ్ నుంచి ఇన్‌ట్యూషన్స్ వస్తాయి. సో, గైడెన్స్ వస్తాయి. ఆ గైడెన్స్‌ని మనం ఫాలో అయిపోతూ ఉంటే ఆటోమేటిక్‌గా మనకి సొల్యూషన్స్ వస్తాయి అని. సో, ఎవరి జీవితము కూడా ఒక చోట ఏదన్నా ప్రాబ్లమ్ వచ్చిన చోట అక్కడ ఆగిపోదు. దాని నుంచి బయటికి రావటానికి మనకి ఆటోమేటిక్‌గా గైడెన్స్ వస్తుంది. మనకి మనం సరెండర్ అయిపోయి ఉండాలనమాట. సో, ఏదైతే జరుగుతుందో అదంతా మన మంచి కోసమే అనే సరెండరెన్స్‌లోను ఆహ్, ప్రాబ్లమ్‌లో నుంచి మనకు సొల్యూషన్ వచ్చేసినట్లుగాను ఊహించుకుంటూ ఉంటే ఆటోమేటిక్‌గా మనం పాజిటివ్ థింకింగ్‌లో ఉంటే మనం ఆటోమేటిక్‌గా పురోగమిస్తాము అని చెప్తున్నారు. ఏ శక్తి స్థాయిలో సమస్యలు ఏర్పడినవో, ఆ శక్తి స్థాయిలో అవి పరిష్కరించబడవు. అంతకంటే ఉన్నతమైన శక్తి స్థాయిల దగ్గర ఆ సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. అంటే ఉన్నతోన్నతమైన అంతర్శక్తి లేదా అంతర్ప్రసంగం ఆ సమస్యలను పరిష్కరిస్తుంది. సవాళ్లు, సమస్యలు ఉత్పన్నమైన స్థాయిలో కాకుండా అంతకంటే ఎక్కువ స్థాయిల వద్ద ఆ సమస్య లేదా సవాళ్లు చాలా ఆటోమేటిక్‌గా పరిష్కారం అవ్వగలవు. మన సమస్యలు లేదా సవాళ్లు పరిష్కార మార్గాలు బాహ్య ప్రపంచంలో ఎక్కడా దొరకదు. వాటి పరిష్కారం కోసం నక్షత్ర లోకాలలో వెతకనవసరం లేదు. అన్ని సమస్యలకు పరిష్కార మార్గాలు మన అంతరంగ ప్రపంచంలోనే ఉన్నాయి. సో, ఇక్కడ ఎనర్జీ లెవెల్స్ ఈ బుక్‌లో స్టార్టింగ్‌లో ఎనర్జీ లెవెల్స్ గురించి చెప్పారు కదా! సో, లోవర్ ఎనర్జీ లెవెల్స్‌లో ఉన్నప్పుడు మనకి ఇన్‌ట్యూషన్స్ తక్కువుంటాయి. సో, ఎనర్జీ లెవెల్స్ పెంచుకున్న కొద్దీ ఇన్‌ట్యూషన్స్, గైడెన్స్ ఎక్కువొస్తాయి. సో, అలానే మన విజ్డమ్ కూడా పెరుగుతూ ఉంటుంది ఆ ఎనర్జీ లెవెల్స్‌ని బట్టి. సో, విజ్డమ్ పెరిగిన కొద్దీ ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. ఇది వైస్ వర్సా. సో, ఇది ఇక్కడేం చెప్తున్నారు అంటే మనకి ఈ మన ఎనర్జీ లెవెల్స్ తక్కువ ఎనర్జీ లెవెల్స్ ఉన్నప్పుడు మనకేదైనా ఛాలెంజెస్ కానీ, ప్రాబ్లమ్స్ కానీ వస్తాయి. సో, దానికంటే మన ఎనర్జీ లెవెల్స్ పెంచుకుంటున్నప్పుడు ఆటోమేటిక్‌గా ఆ సమస్యలకు పరిష్కారాలుంటాయి. సో, సొల్యూషన్స్ ఏమో ఒక ఎనర్జీ లెవెల్ కాస్త ఎక్కువగా ఉంటాయి. ప్రాబ్లమ్స్ ఏమో ఎనర్జీ లెవెల్స్ తక్కువగా ఉంటాయి అని చెప్తున్నారనమాట. సో, మనకి వచ్చిన సొల్యూషన్స్ కూడా మనకొచ్చిన ప్రాబ్లమ్స్ సొల్యూషన్స్ బాహ్య ప్రపంచంలో ఉండవు. వాటిని మన ఇన్నర్‌తో కనెక్ట్ అయ్యి ఆహ్, ఆన్సర్స్ తెచ్చుకోవటమే అని చెప్తున్నారనమాట. ఎవరీ గ్రేట్ టీచర్ సిన్స్ ద బిగినింగ్ ఆఫ్ టైమ్ హాస్ సెడ్ టు లుక్ వితిన్ అండ్ ఫైండ్ ద ట్రూత్ ఆఫ్ వాట్ వి రియల్లీ ఆర్ సెట్ అస్ ఫ్రీ. అనాది కాలం నుండే మన ఆధ్యాత్మిక గురువులు మీ లోపలికి వెతకండి. సత్యం అక్కడ బోధపడుతుంది. ఆ సత్యం మిమ్మల్ని విముక్తుల్ని చేస్తుంది అని మనకు చెప్తూనే ఉన్నారు. సో, ఇది కొత్తగా చెప్పింది కాదు. మనకి ఎప్పటినుంచో వేదాల్లో కూడా చెప్తున్నదే. సో, మనకి ఎటువంటి సమస్య వచ్చినా కూడా దానికి ఆన్సర్ మన లోపలే ఉంది. వెతకాలి అని చెప్తున్నారు.
మామూలు ఇంటెలిజెన్స్ స్థాయిలో ఎన్నెన్నో సమస్యలు మనకి ఎదురవుతూ ఉంటాయి. ఒక వ్యక్తి క్యాన్సర్‌తో, మరొక వ్యక్తి బ్రెయిన్ ట్యూమర్‌తో ఇలా చాలా మంది వివిధ రకాల వ్యాధులతో బాధపడుతూ ఉంటారు. యువత పెళ్ళిళ్ళు కాకుండా సంవత్సరాల తరబడి ఉండిపోతున్నారు. ఎంతోమంది ఆ ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నారు. ఎంతోమంది కుటుంబ సభ్యులతో మానవ సంబంధాలు సరిగ్గా లేకపోవటంతో వివిధ రకాల మానసిక రుగ్మతలతో బాధపడుతున్నారు. కుటుంబ కలహాలు, సరికాని మానవ సంబంధాలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, మానసిక సమస్యలు ఇలా ఎన్నో సమస్యలు మామూలు మనుషులకు నిత్య జీవితంలో ఎదురవుతూనే ఉంటాయి. వీటన్నింటికి సమాధానాలు, పరిష్కార మార్గాలు ఎక్కడ లభిస్తాయి? ఎవరిని అడగాలి? ఎవరు వాటిని పరిష్కరిస్తారు? అన్నింటినీ పరిష్కరించేది మీ అంతరంగ ప్రపంచమే. ఎవరి సమస్యలను, సవాళ్లను వారే తమ ఆత్మశక్తితో పరిష్కరించవచ్చును. సో, ఎటువంటి ప్రాబ్లమ్ అయినా సరే, మన ఇన్నర్‌తో సబ్‌కాన్షియస్ మైండ్‌తో కనెక్ట్ చేసుకుంటే గనక ఆటోమేటిక్‌గా మనమే పరిష్కరించుకోవచ్చు అని చెప్తున్నారు. యూ హ్యావ్ ఎవ్రీథింగ్ నీడెడ్ ఫర్ ద ఎక్స్‌ట్రావేగెంట్ జర్నీ దట్ ఈస్ యువర్ లైఫ్. బిఫోర్ యూ ఎంబార్క్ ఆన్ ఎనీ పాత్, ఆస్క్ ద క్వెషన్, డస్ దిస్ పాత్ హ్యావ్ ఎ హార్ట్? ఇఫ్ ఇట్ డస్, the path is good. If it does not, it is not no. It is of no use. You say you need help. Help for what? You have everything needed for the extravagant journey that is your life. Life in itself is sufficient, self explanatory, and complete. జీవితం అంటే ఒక ప్రయాణం. ఈ ప్రయాణంలో సమృద్ధికరమైనవి అన్నీ సిద్ధపరచబడి ఉన్నాయి. నాకు సహాయం కావాలి అని అర్థిస్తున్నారు మీరు. దేనికి సహాయం? ఎవరి సహాయం? సహాయం కోసం ఎవరిని వెతుకుతున్నారు? మీ జీవిత ప్రయాణంలో పుష్కలమైన వనరులు సిద్ధంగా ఉన్నాయి. జీవితమే సమృద్ధికరంగా, పరిపూర్ణంగా అన్నింటినీ సమకూర్చేదిగా ఉంది. ఈ జీవిత ప్రయాణంలో మనకు ఎన్నో దారులు కనిపిస్తాయి. అయితే ఏ దారి మంచిదో మీ హృదయం చెప్పినట్లయితే ఆ దారిలో ప్రయాణించండి. మీకు శ్రేయస్సు కలుగుతుంది. ఇది మంచిది కాదు అనే భావన కలిగినప్పుడు దాన్ని తక్షణమే వదిలిపెట్టండి. అన్ని పరిష్కార మార్గాలను ఈ జీవితమే చూపిస్తుంది. సహాయం కోసం ఈ ప్రపంచంలో లేదా నక్షత్ర లోకాలలో ఎక్కడా వెతకవలసిన అవసరం లేదు. సర్వశక్తి సామర్థ్యాలు మీ అంతరంగ ప్రపంచంలోనే ఇమిడి ఉన్నాయి. సో, ఈ ఎక్స్‌ప్లనేషన్ చాలా బావుందనిపించింది నాకు. సో, మనము ఈ లైఫ్‌ని ఒక జర్నీగా తీసుకుంటూ ఉంటే కనుక, సో, ఎక్కడికెళ్ళాలి? ఏ దారిలో ఎళ్ళాలి? ఎందుకెళ్ళాలి? ఎవరిని అడగాలి? మనం ఏ డైరెక్షన్‌లో ఎళ్ళాలి అనేది ఎవరినో అడగాల్సిన పని లేదు. సో, మనకి అక్కడ నుంచి మనం ఒక చోట జంక్షన్‌లో నుంచినప్పుడు అటెళ్ళాలా? ఇటెళ్ళాలా? అనిపించినప్పుడు ఎటు వెళితే మన హృదయాన్ని ఆహ్, 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 మంచిది అని చెప్తుందో ఆ డైరెక్షన్‌లో వెళ్ళాలి అని చెప్తున్నారనమాట. సో, ఒక్కొక్కసారి ఇటు వెళ్తే అమ్మో! అది కరెక్టో కాదా అని ఒక రకమైన భయం కానీ, లేకపోతే అది కరెక్ట్ కాదు అనే ఒక ఇన్‌ట్యూషన్ కానీ ఉన్నప్పుడు ఆ డైరెక్షన్‌లో వెళ్ళకూడదు. ఇటు వెళ్తే బావుంటుంది అని ఆహ్, ఇన్‌ట్యూషన్ వచ్చినప్పుడు ఆ డైరెక్షన్‌లో వెళ్ళాలి అని చెప్తున్నారు. సో, అంటే ఏంటి అంటే హృదయం చెప్పిన దారిలోనే ప్రయాణించండి అంటున్నారు. ఆహ్, సో, అలా అదేంటంటే మన మనని సబ్‌కాన్షియస్ మైండ్ మనకి హెల్ప్ చేస్తుంది. మనం ఎప్పుడు ఏది కావాలి అని. సహాయం కోసం ఈ ప్రపంచంలో ఎవ్వరిని అడగాల్సిన అవసరం లేదు. అవన్నీ మన ఇన్నర్‌లోనే ఉన్నాయని చెప్తున్నారు. నెక్స్ట్‌దొచ్చి ట్రస్ట్ అండ్ ఫాలో యువర్ ఇన్నర్ గైడెన్స్. మీ అన్ మీ యొక్క మార్గదర్శిని విశ్వసించి ఆచరించండి. Inner guidance brings you information from the higher dimensions other than those that can be detected by your physical senses. By getting quiet and listening to your thoughts and feelings, you can tap into a much larger spectrum of information than is ordinary thought to be available. మీ యొక్క అంతర్శక్తి నుంచే వచ్చే గైడెన్స్ నుండి ఇతర డైమెన్షన్స్ యొక్క సమాచారాన్ని మీకు లభిస్తుంది. ఈ భౌతిక తలంలో మీరు పసిగట్టగలిగే సమాచారం కంటే ఉన్నతోన్నతమైన సమాచారాన్ని, జ్ఞానాన్ని ఉన్నత తలాల్లో కల చైతన్య శక్తి నుంచి పొందవచ్చు. ప్రశాంతంగా, ఏకాంతంగా ఆలోచనారహిత స్థితిని చేరినప్పుడు అంతరంగం నుండి వెలువడే ఆలోచనలు మరియు భావనల నుండి ఉన్నతోన్నతమైన సమాచారాన్ని,
జ్ఞానాన్ని ఇతర డైమెన్షన్స్ నుండి పొందుతాం. సో, ఇది ఈ ఎనర్జీ ఎలా వస్తుంది చైతన్య శక్తి అంటే ఇప్పుడు చెప్తున్నారనమాట. చక్కగా ఏకాగ్రతతో ఆలోచన రహిత స్థితిలో కూర్చుంటే కనుక అప్పుడు మన నుంచి ఏవో ఇన్‌ట్యూషన్స్ గైడెన్స్‌లు వస్తాయి. అప్పుడు దాన్ని ఫాలో అయితే కనుక మనకు కావాల్సిన జ్ఞానం వస్తుంది అంటున్నారు. ఆ జ్ఞానము ఆ సమాచారంతో మన జీవితంలో ఉన్నత లక్ష్యాలు లేదా సంకల్పాలను ఎంచుకోగల శక్తి సామర్థ్యాలు అలవడతాయి. మన సబ్‌కాన్షియస్ మైండ్ అనేది ఉన్నత పౌనఃపున్యాలు అంటే హయ్యర్ ఫ్రీక్వెన్సీలు కల చైతన్య శక్తితో అనుసంధానం కలిగి ఉంటుంది. జీవితంలో మీకు ఏదైనా సమస్య ఎదురైనప్పుడు రీజనింగ్ మైండ్‌తో ఎంత విశ్లేషణలు చేసినా పరిష్కారాలు లభించవు. అటువంటి పరిస్థితుల్లో హాయిగా, ప్రశాంతంగా కళ్ళు మూసుకొని కొన్ని నిమిషాల పాటు కనీసం 15-30 నిమిషాలు అంతర్ప్రయాణం చేసినట్లయితే మన లోపల నుండి కొత్త కొత్త భావాలు ఫ్లాషుల్లాగా అవుతూ ఉంటాయి. మనకు ఇదివరకు ఎప్పుడూ తెలియని విషయాలు మన లోపల నుంచి ఫ్లాషుల్లాగా స్ఫురిస్తాయి. లేదా మన అంతరంగం నుండి కొన్ని మాటలు వినిపిస్తాయి. లేదా కళ్ళు మూసుకొని ఉన్న స్థితిలో మన చెవుల దగ్గర ఎవరో మాట్లాడినట్లుగా శబ్దాలు వినిపిస్తాయి. సో, ఏం చెప్తున్నారు మనకి ఈ హైయర్ ఫ్రీక్వెన్సీ గల మన సబ్‌కాన్షియస్ మైండ్ ఎప్పుడు హైయర్ ఫ్రీక్వెన్సీ గల ఆహ్, ఎనర్జీతో కనెక్ట్ అయ్యి ఉంటుంది అంటున్నారు. సో, అది మనకి ఎటువంటి ప్రాబ్లమ్ చిన్నదైనా, పెద్దదైనా అయ్యుండొచ్చు. దాన్ని రీజనింగ్ మైండ్‌తో ఆలోచించే బదులు, మనం కనుక మన ఇన్నర్‌తో కనెక్ట్ అయితే, ఆ సబ్‌కాన్షియస్ మైండ్‌తో కనెక్ట్ అయితే కనుక, మనకి తెలియకుండా ఎక్కడో ఒక రకమైన ఐడియాస్ ఒస్తాయి. అంటే ఎప్పుడు మనం ఇలా ఆలోచించని ఐడియాసో, లేకపోతే అలా చేస్తే బావుంటుంది అని జస్ట్ ఒక చిన్న ఫ్లాష్ లాగా వస్తుంది. ఆటోమేటిక్‌గా అదే మనకి గైడెన్స్ అనమాట. సో, ఒక అదే ఫ్లాష్‌లాగా రావచ్చు. లేదా మనం కళ్ళు మూసుకొని మెడిటేషన్ చేస్తున్నప్పుడు మన చెవుల దగ్గర ఎవరో చెప్పినట్లు కూడా అనిపిస్తుంది అంటున్నారు. వీటన్నింటిని అంతర్వాణి, ఇన్నర్ వాయిస్ అని అంటాం. దీనిని అంతర్మార్గదర్శి అంటే ఇన్నర్ గైడెన్స్ అని కూడా అంటాం. ఉదాహరణకు ఎన్నో సంవత్సరాలుగా పెళ్లి పెళ్లి కాని ఒక స్త్రీ ఉంది. ఇంకేం చేయాలి? ఎలా ఎలా అని ఎడతెగని ఆలోచనలతో సతమతమయ్యే బదులు ఆమె అంతర్మార్గదర్శిని అంటే ఇన్నర్ గైడెన్స్‌ని ఆశ్రయించిన ఎడల కొన్ని రోజుల్లోనే ఆమెకు ఆశాకరమైన ఫలితాలు వస్తాయి. ఇక్కడ ఆమె సాధన చేయవలసింది 2 ప్రక్రియలు. అంతర్మార్గదర్శిని అంటే ఇన్నర్ గైడెన్స్‌ని ఆశ్రయించటం. ఇప్పటికే పెళ్లి అయినట్లు, సంసార జీవితాన్ని ఆస్వాదిస్తున్నట్లుగా ఇలా రకరకాలుగా కలలు కంటం ద్వారా ఊహాశక్తిని ఉపయోగించటం. సో, ఒక ఎగ్జాంపుల్ ఏం చెప్పారు అంటే, మన ఇన్నర్ వాయిస్‌తో ఉంటే కనుక అక్కడి నుంచి మనకు గైడెన్స్ వస్తుంది అని చెప్పి, ఒక పెళ్లి అవ్వాల్సిన అమ్మాయికి ఏం చేయాలి అనేది చెప్పారనమాట. ఈ రెండింటిని సాధన చేయటం వలన 100% ఖచ్చితంగా ఫలితాన్ని పొందగలుగుతారు. ఇంకొక ఉదాహరణ చూడండి. ఒక వ్యక్తికి సరైన కుటుంబ సంబంధాలు లేకపోవటం, సరైన బంధుమిత్రులు లేకపోవటం, సమాజంలో ఏకాంత జీవితాన్ని గడపటం ఇలా చాలా సమస్యలు ఎదురవుతుంటాయి. అతడు సాధన చేయవలసింది కూడా పైన చెప్పిన 2 పద్ధతులే. అతనికి తప్పనిసరిగా గైడెన్స్ వచ్చి తీరుతుంది. అతడు వాంఛించిన వాటిని ఈ విశ్వం సమకూరుస్తుంది. ఓకే. నెక్స్ట్ సెక్షన్ వచ్చి అంతర్మార్గదర్శిని అంటే ఇన్నర్ గైడెన్స్‌ని ఎలా గుర్తించాలి అని. ఇన్నర్ గైడెన్స్ ఆల్వేస్ డైరెక్ట్స్ యూ టు యువర్ హయ్యర్ గుడ్. If an urge feels joyful or delightful to follow, it probably comes from your inner guidance. అంతర్మార్గదర్శి అనేది ఎల్లప్పుడూ మీ యొక్క ఔన్నత్యానికి, మీ మంచికే. ఏదైనా ఒక విషయంపై అంతర్ప్రయాణం నుండి మనం గైడెన్స్ ఆశించినప్పుడు, ఒకలాంటి ఆనందకరమైన, ఆహ్లాదకరమైన ఫీలింగ్స్‌తో కూడిన సందేశం మనలో నుంచి వెలువడుతుంది. అలా సందేశం వెలువడినప్పుడు ఆనందకరం మరియు ఆహ్లాదకరమైన భావనలు వచ్చాయి అంటే, ఆ సందేశం అంతర్మార్గదర్శిగా గుర్తించండి. సో, మనం ఇన్నర్ నుంచి ఏదైనా ఇన్‌ట్యూషన్ వచ్చింది అంటే, అది మన యొక్క ఆహ్, ఆహ్, నెక్స్ట్ లెవెల్ అభివృద్ధి చెందటం కోసమే అని చెప్తున్నారనమాట. సో, అది మనకలా గైడెన్స్ వచ్చినప్పుడు ఒక రకమైన ఆనందంగా, ఒక రకమైన హ్యాపీ ఫీలింగ్‌తో ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు. సో, మనకది లాజికల్ థింకింగ్, రీజనింగ్‌తో వచ్చిన ఆలోచన, లేకపోతే మన ఇన్నర్ నుంచి వచ్చిందా అనేది తెలుసుకోవటానికి మనకు కనుక ఎప్పుడైతే ఆ గైడెన్స్ వస్తుందో, ఆ థాట్ వస్తుందో, అది మనకి చాలా హ్యాపీగా ఆహ్,
ఇది కరెక్టు అనే ఒక ఫీలింగొస్తుందనమాట. అదొస్తే అది మాకు వచ్చిన ఇన్నర్ గైడెన్స్ అని చెప్పొచ్చనమాట. Trust that feeling of joy, delight, and self love are always leading you toward your higher goal. ఒక లక్ష్యము లేదా సంకల్పం గురించి అంతర్మార్గదర్శిని ఆశ్రయించినప్పుడు ఆనందకరమైన, ఆహ్లాదకరమైన మరి అంతర్ప్రేమతో కూడిన భావనలు మీ లోపల నుండి పెల్లుబీకినట్లయితే అవి ఎప్పటికీ మీ యొక్క శ్రేయస్సుకే దారితీస్తాయని విశ్వసించండి. ఎప్పుడైనా అది ఇన్నర్ గైడెన్స్ వచ్చినప్పుడు ఆ హ్యాపీ ఫీలింగ్ జా డిలైట్‌ఫుల్‌గా, సెల్ఫ్ లవ్‌లో ఉండుంటే కనుక ఆటోమేటిక్‌గా అది మన శ్రేయస్సుకే ఉపయోగపడుతుంది అంటున్నారు. అలా కాకుండా అంతర్ గైడెన్స్ మీ నుంచి మీ లోపల నుండి ఆశించినప్పుడు భయాందోళనలు లేదా సంఘర్షణ లేదా అసౌకర్య భావనలు మీలో ఏర్పడితే దానర్థం మీరు ఎంచుకునే వాంఛ లేదా కోరిక లేదా లక్ష్యాన్ని మరొకసారి క్షుణ్ణంగా పరిశీలించవలసి ఉంటుంది. సో ఇందాకేమన్నారు? అది చాలా హ్యాపీ, జాయస్ ఫీలింగ్ ఉంటే గనక అది మనల్ని కరెక్ట్ డైరెక్షన్‌లో పంపిస్తున్నట్టు. ఒకవేళ మనకి అది డైరెక్షన్ మన ఇన్నర్ కూడా ఒక్కొక్కసారి అది కరెక్ట్ కాదేమో అని చెప్పి పంపిస్తుందంట. సో దానిలో మనకు కనుక ఏమన్నా ఫ్రిక్షన్ వచ్చినా, ఒక రకమైన ఆహ్, ఏంటి ఇంత సంఘర్షణ ఏంటి అని చెప్పి అనిపించినప్పుడు లేదా ఒక రకమైన భయంగా ఉన్నప్పుడు కూడా అప్పుడు అది మనని చెప్తోందనమాట. మనం పెట్టుకున్న ఆ లక్ష్యం అది కరెక్టో కాదో ఒక్కసారి చెక్ చేసుకోమని చెప్తున్నట్టనమాట. సాధారణంగా పెద్ద పెద్ద లక్ష్యాలను ఎంచుకుంటున్నప్పుడు తొలుత భయాందోళనలు ఉంటాయి. కానీ హృదయం నుండి మాత్రం ఆహ్లాదకరమైన, ఆనందకరమైన అనుభూతులు కలుగుతాయి. దీనిని కొంత సాధన ద్వారా పసిగట్టవచ్చు. ఒక లక్ష్యము లేదా సంకల్పాన్ని చేపట్టాలా? వద్దా? అనే సందేశాన్ని మీ హృదయం ఖచ్చితంగా ఇస్తుంది. మీ మనసు మోసం చేయవచ్చును కానీ, మీ అంతరంగం ఎప్పటికీ మోసం చేయదు. సో, ఒక్కొక్కసారి ఏంటి అంటే, మనం ఏదన్నా పెద్ద గోల్స్ పెట్టుకున్నప్పుడు ఒకసారి డౌటొస్తుంది. ఎస్పెషల్లీ మనం ఏదైనా ఫైనాన్షియల్‌గా ముందుగానే దాని మీద మనకున్న రిసోర్సెస్ అన్నీ దాని మీద పెట్టి, అది బిజినెస్ సక్సెస్ అవుతుందనో, లేకపోతే అది ఎలా అవుతుంది అని ఒక రకమైన భయం ఉంటుంది. అదేంటి అంటే, అది మన మనస్సు చేసేది. ఆహ్, ఆహ్, ఒక రకమైన అంటే మన లాజికల్ మైండ్, రీజనింగ్ మైండ్ చేసేది. అదే కనుక మనం అదంతా పెట్టిన తర్వాత మనకి ఇన్నర్ నుంచి ఒక రకమైన ఇన్‌ట్యూషన్ నువ్వు కరెక్ట్ డైరెక్షన్‌లోనే వెళ్తున్నావు. చక్కగానే అంతా ఎవ్రీథింగ్ గోస్ స్మూత్ అని చెప్పి ఒక రకమైన జాయ్‌ఫుల్ ఫీలింగ్ వస్తే కనుక అది ఆటోమేటిక్‌గా ఇన్నర్ నుంచి వస్తున్నట్లు అని చెప్పి చెప్తున్నారనమాట. Since your soul speaks to you through feelings and emotions, the more you are aware of them, the easier it will be to hear and develop your inner guidance. మీ యొక్క ఫీలింగ్స్ మరియు ఎమోషన్స్ ద్వారా మీ ఆత్మ మీతో సంభాషిస్తూ ఉంటుంది. మీరు అత్యంత ఎరుకతో అంతర్వాణి నుండి వచ్చే సందేశాలను వినవచ్చు. అంతర్మార్గదర్శిని అభ్యాసం ద్వారా వృద్ధి చెందించుకోవచ్చు. సో, ఏమని చెప్తున్నారు? మనము కనుక దాని మీద ప్రాక్టీస్ చేస్తూ ఉంటే, మన ఇన్నర్‌తో కనెక్ట్ అవ్వటము, దాని నుంచి గైడెన్స్ చేసుకోవడం ద్వారా మనము ఇంకా మన ఇంట్యూషన్స్ పెంచుకోవచ్చు అని చెప్తున్నారనమాట. ఇన్నర్ గైడెన్స్‌ని. సో, దీనికి ఇక్కడ ఇంకొక ఎక్సర్‌సైజ్ చెప్పారు. అది చూద్దాము. అంతర్వాణి నుండి సందేశాలు అంటే మెసేజెస్ ఫ్రమ్ ఇన్నర్ వాయిస్‌ని వినటం ఎలా? సుఖాసనంలో హాయిగా కూర్చుని, కళ్ళు మూసుకొని కొన్ని నిమిషాల పాటు నెమ్మదిగాను, దీర్ఘంగాను శ్వాసను తీసుకుంటూ వదలాలి. ఇప్పుడు ఆకాశం నుండి సహప్రార ద్వారా దివ్యమైన తెల్లటి కాంతి మీ దేహంలోనికి ప్రవేశించి దేహమంతా వ్యాపిస్తున్నది. దేహమంతా కాంతితో నిండిపోతుంది. దేహంలోని జీవకణాలన్నీ కాంతి శక్తితో నిండిపోయినవి. సో, మనం ఆనాపానసతి మెడిటేషన్ చేస్తూ మన నుంచి మనకి మన సహస్రారం ద్వారా మన నుంచి ఒక వైట్ లైట్ మన బాడీ అంతా వచ్చి ఆహ్, ఆహ్, అన్ని ఆహ్, బాడీ పార్ట్స్ అన్నిటికి కూడా అది చక్కగా వైట్ లైట్‌తో నిండిపోయినట్లు ఊహించుకోమంటున్నారనమాట. జీవకణాలన్నీ శక్తివంతమై ఉత్తేజం పొంది మీ దేహం ఒక పెద్ద సరస్సు వలె ప్రశాంతంగా ఉన్నది. ఇప్పుడు జీవకణాల అన్నింటిలోనూ చైతన్య శక్తి నిండి ఉంది. మీ దేహము మరియు మైండ్ ఇప్పుడు దైవశక్తితో అనుసంధానం కలిగి ఉంది. ఆ దైవశక్తి ఒక పూర్ణాత్మక, ఒక పెద్ద కాంతి గోళంలో తన మీ తలపైన 6 అడుగుల ఎత్తులో ఉంటున్నట్లుగా ఊహించుకోండి. సో, ఈ ముందుగా వైట్ లైట్ అంతా మన బాడీ అంతా వచ్చిందని చెప్తున్నారు కదా! సో, అదంతా ఏంటి అంటే లాట్స్ ఆఫ్ ఎనర్జీ ఆహ్, ఆహ్, బాడీ అండ్ మైండ్ మీదకొచ్చినట్లు మనము మన
పూర్ణాత్మతోనో లేకపోతే దైవశక్తితోనో కనెక్షన్‌లో ఉన్నట్లుగా ఊహించుకోమంటున్నారనమాట. ఆ తర్వాత ఏమన్నారంటే, మన పూర్ణాత్మ ఒక పెద్ద కాంతి గోళంలో ఉ ఉండి మన తల పైన 6 అడుగుల ఎత్తులో ఉన్నట్లుగా ఊహించుకోమంటున్నారు. పూర్ణాత్మ మనకంటే పైన 6 ఫీట్ హైట్‌లో ఉన్నట్లుగా. బంగారు వర్ణంలో కాంతి గోళం అయిన పూర్ణాత్మ నుండి మీ దేహంలోనికి సహస్రారం గుండా మరింత కాంతి శక్తి ప్రవహిస్తున్నట్లుగా ఊహించుకోండి. మీ యొక్క ఆత్మ అతి లీల అతి నీల లోహిత కిరణాలు అంటే అల్ట్రా వయలెట్ రేస్‌తో నిండిపోయినట్లుగా ఒక గోళంగా తయారైనట్లుగా ఊహించుకోండి. సో, మన మీదకి ఆహ్, ఆహ్, స్పియర్ నుంచి గోల్డ్ లైట్ మన మీదకొస్తున్నట్లుగా ఊహించుకుంటే, మన అల్ట్రా వయలెట్ రేస్ మన మొత్తం బాడీ అంతటిని పీల్చేసినట్లుగా ఊహించుకోమంటున్నారు. ఇప్పుడు మీ దేహాన్ని మరియు ఆత్మని అల్ట్రా వయలెట్ రేస్‌తో నిండిన గోళంగాను, మీ యొక్క పూర్ణాత్మను బంగారు వర్ణపు కాంతి కల గోళంగాను ఊహించుకొని, పూర్ణాత్మ నుండి వచ్చే సందేశాలను వినడానికి సిద్ధంగా ఉండండి. సో, మనమేమో ఒక అల్ట్రా వయలెట్ రేస్‌తో ఉన్న స్పియర్ లాగాను, మన పూర్ణాత్మేమో గోల్డెన్ స్పియర్ లాగాను. సో, 2 పక్కపక్కనే ఉన్నట్లుగా ఊహించుకొని, మనకి ఆ గోల్డెన్ స్పియర్ ఇచ్చే గైడెన్స్ అన్నిటిని మనం వినటానికి సిద్ధంగా సరెండర్ అయ్యి ఉన్నట్లుగా ఊహించుకోమంటున్నారు. ఇప్పుడు ఒక విషయాన్ని ఎంచుకొని అది పెళ్లి సంబంధం గురించి కానీ, వ్యాపారం గురించి కానీ ఏదైనా సరే, పూర్ణాత్మ నుంచి వచ్చే సందేశాలను వినటానికి సిద్ధంగా ఉండండి. సో, మనకి ఏదైతే కావాలనుకుంటున్నారో ఆ టాపిక్‌ని జస్ట్ మనం దాన్ని ఆలోచించాలన్నమాట దాని గురించి. దాన్ని మన థాట్స్‌లోకి తీసుకొనొచ్చి, మనం మన పూర్ణాత్మతో కనెక్ట్ అయ్యి అక్కడి నుంచి వచ్చేదాన్ని సరెండర్ అయ్యి ఉండాలి అని చెప్తున్నారు. మనస్సు, అహం అనే రీజనింగ్ మైండ్‌లను ప్రమేయం లేకుండా తటస్థంగా సందేశాన్ని వినటానికి సిద్ధంగా ఉండండి. ఫ్లాష్‌ల రూపంలో లేదా అంతర్వాణి ఇన్నర్ వాయిస్ రూపంలో లేదా మీ చెవుల దగ్గర ఎవరో మాట్లాడుతున్నట్లుగా లేదా కొన్ని దృశ్యాలు కనిపించడం ద్వారా అంతర్మార్గదర్శిని అందుకుంటారు. సో, అప్పుడు మన పూర్ణాత్మ నుంచి మనం రెడీగా ఉన్నప్పుడు వచ్చే ఇంట్యూషన్ వినటానికి ఆటోమేటిక్‌గా అది ఫ్లాష్ రూపంలో అయినా అయ్యుండొచ్చు, లేకపోతే ఒక బొమ్మ రూపంలో అయినా అయ్యుండొచ్చు, లేదా ఎవరో చెప్తున్నట్లుగా కొన్ని వర్డ్స్ వినిపిస్తాయి అని చెప్తున్నారనమాట. ఇవన్నీ కూడా మన ఇన్నర్ గైడెన్స్ నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్ అంటున్నారు. ఈ అభ్యాసాన్ని రోజులో ఏ వేళనైనా చేయవచ్చు. కేవలం 10 నిమిషాలు మాత్రమే. ఈ అభ్యాసాన్ని సాధన చేయండి. కొన్ని రోజులు ప్రాక్టీస్‌తో చాలా సులభంగా మీ అంతర్ప్రపంచం నుండి సందేశాలు వింటారు. అంతర్ప్రపంచం నుండి వచ్చే సందేశాలు ఎప్పటికీ మీ యొక్క పురోగతికే తోడ్పడతాయి. అంతర్ప్రపంచం నుండి వచ్చే సందేశాలు మీ ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కలిగి ఉన్నాయనే ఫీలింగ్స్ మీకు కలిగినప్పుడు వెంటనే ఆ సందేశాలను ఆచరణలో పెట్టండి. ఉదాహరణకు, ఒక వ్యక్తి ఏ ఏ వ్యాపారాన్ని ప్రారంభించాలా అని గందరగోళంలో ఉంటున్నప్పుడు, ఈ అభ్యాసాన్ని సాధన చేసినట్లయితే కొత్త కొత్త ఐడియాలు స్ఫురిస్తాయి. మనకంటే ఒక గొప్ప ఇంటెలిజెన్స్ మనకు సరియైన సందేశాలను ఇవ్వటానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని విశ్వసించండి. సో, మనకి ఏదైనా డిబేట్‌లో ఉన్నప్పుడు ఇది చేయాలా? అది చేయాలా? అనుకుంటున్నప్పుడు ఈ ఎక్సర్‌సైజ్ కనుక ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్‌గా మన ఇన్నర్ నుంచి మనకి ఏదో ఒక గైడెన్స్ వస్తుంది అని చెప్తున్నాననమాట. సో, దీంతో ఈ సెక్షన్ అయింది. రేపు మళ్ళీ కంటిన్యూ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్.